Audio Jungle. మాది బుజ్జి సుజి ఛానల్ అండి. చూడండి, బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తర్వాత టమాటా ముక్కలు, తర్వాత బెండకాయ ముక్కలు, తర్వాత చింతపండు. చూడండి, మసాలా దీనికి కావాల్సింది ముఖ్యమైన మసాలా ఇదేనండి. వచ్చిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, తర్వాత ధనియాలు వేసేసుకోనండి. మెత్తగా మసాలా చేసి పెట్టేసుకుందామండి. ఫస్ట్ వచ్చి ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకుందామండి. మిక్సీ జార్లో వేసేసుకొని ఇవన్నీ ఎల్లుల్లిపాయ, ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత వీటితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం అండి. అంటే మిక్సీలోకి ఒక 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోండి. వేగించడానికి ఒక కప్పు ఉల్లిపాయలు పెట్టుకోండి అండి. ఇది రుబ్బి మసాలా బెండకాయ పులుసులో వేస్తే సూపర్ టేస్ట్ వచ్చేద్దండి ఇదే మసాలా. సరేనా? చూడండి, ఇప్పుడు మీరే మిక్సీ వేసి చూపిస్తాను మీకు. చూడండి, మసాలా ఇగో ఇలా నూరేస్తే ఇలా మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా నూరేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసేద్దాం. 1 కప్పు ఆయిల్ వేసుకోండి చాలు. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఆయిల్లో ఫస్ట్ కరివేపాకు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మసాలా వేస్తే మంచి టేస్ట్ వస్తుందని చూస్తున్నది. చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఎలా మగ్గినాయో చూద్దామా? చూసారా, అయిపోయినాయి, మగ్గిపోయినాయి కదా. ఇలా చాలు. ఇలా మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసేస్తాం. టమాటా ముక్కలు వేస్తాం కదండి. చూసారా, ఇలా మగ్గాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి బెండకాయ ముక్కలు కడిగి పెట్టేసుకోవాలి. ఇలా పోసుకొని చక్కగా ఇవి వేసేసుకుందాం. వేసేసుకొని అన్నీ కలిపేయాలి. ఇలా కలిపేసుకొని ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే కొంచెం పసుపు, కొద్దిగా పసుపు వేసుకోండి. ఇలాగా కారంలోనే ధనియాలు, జీలకర్ర కలిపి ఆడించేస్తాను నేను. అందుకని ధనియాల పౌడర్ సపరేట్గా వేయక్కర్లేదు. ఇది కారం, తగినంత కారం వేసుకోండి. నాకు చాలు, 2.5 స్పూన్లు సరిపోతుంది. మీరు కూడా ఉప్పు కావాల్సింది వేసుకోండి, నాకు ఇది సరిపోద్ది. సరే, వాసన ఎంత బాగా వచ్చేస్తుంది. ఇప్పుడే దీన్ని ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసి అప్పుడు మనం రుబ్బిన మసాలా వేసుకుందాం. ఇదిగోండి, బెండకాయ ముక్కలు పచ్చివాసన పోయింది కదా. టమాటా బెండకాయ ముక్కలు పచ్చివాసన పోతుంది అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత 2 నిమిషాలు మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలా చూసారా, ఇది ముఖ్యమైన మసాలా కూరకి వేసేస్తున్నాం. మసాలా వేసేసి ఇలా కలిపేసుకున్నామండి. దీంట్లో 1 గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. బెండకాయ ముక్కలు ఉడకాలి కదా. మూత పెట్టుకుందామండి. ఈలోపు చింతపండు తీసి పెట్టుకుందాం. చూద్దామండి బెండకాయ ముక్క ఎంతవరకు ఉడికిందని. సరే, ఇది ఇలా ఉడికింది కదా. మనకి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసేసుకుందాం. చింతపండు ఇదో ఇలా తీసుకేసి పులుసు తీసి పెట్టుకోవాలండి. దాన్ని పోసేయండి ఇలాగా. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేద్దామండి. అలాగా అండి ఎలా ఉందని. ఇంకా అలా వస్తూ ఉంది. పైన కొంచెం కరివేపాకు ఇలా వేసుకుందాం, వాసనకి బాగుంటుంది. 10 నిమిషాలు ఆగి ఆఫ్ చేద్దామండి. అయిపోయింది చూసారా పులుసు. ఇది బెండకాయ పులుసు. చూడండి, చక్కగా ముక్కలు అయ్యి బాగా ఉడికిపోయింది కదా. ఇలా
ఉంటుంది అనమాట. దీనికి ముద్దపప్పు వండుకొని బెండకాయ పులుసు ముద్దపప్పుతో అన్నం తింటే నెయ్యి వేసి సూపర్గా ఉంటుందండి. మరి ఓకే, చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఎలా తినాలని చూపిస్తాను. పులుసు ఇలా గిన్నెలో పోసేస్తున్నామండి. ఓకే, ఇలా పెడితే ఎందుకు తినమండి, సూపర్గా తింటామండి. ముద్దపప్పు ఇలా వేసుకొని అన్నం పులుసు ముద్దపప్పులో నెయ్యి వేసుకుంటే ఇలా నెయ్యి వేసుకోండి. వేడి వేడి ముద్దపప్పు, వేడి వేడి పులుసు, వేడి వేడి అన్నం సూపర్ అండి. ఇలా తిని చూడండి. బెండకాయ పులుసు ఇలా చెయ్యండి. మీకు నేను చెప్పినట్టుగా అలాగే చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్. లైక్ చేయండి, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలను పంపించండి. బాయ్ బాయ్, టాటా.